పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకోవడానికి ఏర్పాటు చేయాలి ఆ సదర్ కంపెనీ. దాంట్లో ఆ పిల్లలకి అయ్యేటటువంటి ఫీజు, ఆ టీచర్లకు అయ్యే జీతం వాళ్ళు పెట్టుకోవాలి, ప్లస్ వాళ్ళ భోజనాలు, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అది ఆ కంపెనీ యజమాని చూసుకోవాలి. గుజరాత్లో ఉన్న పెద్ద కంపెనీలు ఎంఎస్ఎంఈల్లో అన్నిట్లో కూడా అదే జరుగుతుంది, పెద్ద కంపెనీల్లో కూడా అక్కడ చేస్తారు వాళ్ళు. అది ఒక రెస్పాన్సిబుల్ థింకింగ్. వాళ్ళ ఆ కంపెనీ దగ్గర నుంచి ఏ లంచాలు తిందో ప్రభుత్వం, ఈ బాధ్యత నువ్వు తీసుకో దాంట్లో పనిచేసే వాళ్ళది అని చెప్తుంది. తద్వారా ఆ పిల్లల బాధ్యత ప్రభుత్వానికి తగ్గుతోంది. రెండవది వాళ్ళకి మంచి భోజనము మంచిది. దాంతోపాటు ఆ సంస్థకి ఏమరుగుతోందంటే వీళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి 14-15కి వచ్చేటప్పటికి ఆ కంపెనీలో ఈ తల్లిదండ్రుల దగ్గరికి రోజు వెళ్తూ ఉంటారు కదా, ఆ మిషన్ పనితీరు ఈ అలవాటు చేసుకుంటారు వాళ్ళు. తర్వాత 15 దాటిన దగ్గర నుంచి వాళ్ళకి ఈ ట్రైనింగ్ కూడా ఇస్తారు కంపెనీలో పనిచేసే మిషన్ల దగ్గర. అది 18 దాటాక వాళ్ళకి అక్కడే మనుషులు దొరికిపోతారు ఎత్తుక్కోనక్కర్లేక. ఇది ఒక విధానం. దాన్ని ఒక మార్గదర్శకత్వంతో కూడినటువంటి ముందు చూపు అంటారు. అంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి రేపొద్దున మ్యాన్ పవర్ కోసం ఇబ్బంది పడకుండా వాళ్ళకైతే ప్రయోజనకరమే. అక్కడ గుజరాత్ లో ఇక్కడ అసలు లేదు కదా. అంటే ఇక్కడ మొన్న కూడా ఆ 2 కుటుంబాలకి సంబంధించి ఒక ఆయన శ్రీనివాసరావు అనే వ్యక్తి అదే కదా చెప్పారు, మేము ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాం, అందరికి మేము శిక్షణ ఇస్తాం, శిక్షణ ఇచ్చి ఉపాధి ఇస్తామని అన్నాడు ఆయన. అంటే నాకు అదే అనిపించింది, భవిష్యత్తులో ఇప్పుడు ఆయన ఎప్పుడూ పరిశ్రమ పెట్టి